అర్ధరాత్రి నరమేధం. ఆరుగుర్ని అతి కిరాతకంగా చంపిన రాక్షసుడు. పోక్సో కేసు పెట్టిన బాలిక ఫ్యామిలీపై కక్షతో మారణకాండ. ముందుగా బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమె తల్లి, నానమ్మ హత్య. అక్కడ్నించి బాలికను ఎత్తుకెళ్లి మర్డర్. ఆ తర్వాత తన సొంత ఇంట్లో కిరాతకం. భార్య, ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ఊచకోత. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు తండ్రికి ఫోన్. రంగారెడ్డి జిల్లా షాబాద్లో దారుణం. జాడలేని కిల్లర్. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు. ఉన్నతాధికారులు సీరియస్. ఎస్ఐ సస్పెన్షన్. హైదరాబాద్, షాబాద్. తనపై పోక్సో కేసు పెట్టిందనే కారణంతో ఓ బాలికపై కక్ష పెట్టుకుని సైకోలా మారిన వ్యక్తి మారణ హోమం సృష్టించాడు. అర్ధరాత్రి కత్తితో ఇంట్లో చొరబడి బాలిక కళ్లముందే ఆమె తల్లిని, నానమ్మను పొడిచి చంపాడు. అక్కడ్నుంచి బాలికను కార్లో తీసుకెళ్లి హతమార్చాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి తన సొంత భార్యాపిల్లల గొంతు కోశాడు. ఆరుగుర్నీ చంపేశాను, నేనూ చస్తున్నాను అంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పి మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. భార్య సరిత, పరీక్షిత్, దైవీక్షిత్, తల్లి లక్ష్మీతో నాయనమ్మ రుక్కమ్మ. నిందితుడు రాజ్కుమార్. అరగంట వ్యవధిలో ఆరుగురిని అతి కిరాతంగా చంపి జాడలేకుండా పోయిన ఆ ఉన్మాది కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఊచకోత స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది. పోక్సో కేసులో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే నిందితుడు బయట తిరుగుతూ 6 హత్యలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో చేవెళ్ల షాద్నగర్ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఆగ్రహంతో ఉన్న జనం ఘటనాస్థలానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యపై దాడికి యత్నించారు. దీంతో కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి బాధితులకు నచ్చజెప్పారు. కాగా పోక్సో కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ రమేష్ను ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. సిఐ కాంతారెడ్డికి ఛార్జ్ మెమో ఇచ్చారు. సైకో రాజ్కుమార్ ప్రేమ పెళ్లి. దైవాలగూడకు చెందిన పార్వతీ రాజ్కుమార్ 29. ఇంటర్ వరకు చదువుకున్నాడు. మొదటినుంచి జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలోనే తమ ఇంటి సమీపంలోని యువతి సరిత 35తో పరిచయమేర్పడింది. ఆమెను 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. తర్వాత దైవాలగూడ నుంచి షాబాద్కు మకాం మార్చాడు. పిఆర్ఆర్ స్టేడియం సమీపంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి సరితతో కలిసి అక్కడే నివాసముంటున్నాడు. వీరికి పరీక్షిత్ 4, దైవీక్షిత్ 2, 2 కుమారులు. బీఈడీ పూర్తి చేసిన సరిత టెట్టుకు సిద్ధమవుతోంది. కాగా రాజ్కుమార్ ఇంటి పక్కనే ఓ మైనర్ బాలిక కుటుంబం నివాసముంటోంది. తండ్రి కొంతకాలం క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా తల్లి లక్ష్మి 45, నాయనమ్మ రుక్కమ్మ 65, మానసిక వైకల్యం కలిగిన అక్కతో కలిసి బాలిక నివాసముంటోంది. శంషాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.